టీ10 ప్రేక్షకులకు స్వాగతం. సంజీవ్ భట్ ఎక్స్-ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం ఆయన రాజ్కోట్ జైల్లో ఉన్నారు. ఆయన గురించి వార్తలు వస్తున్నాయి. 1997 కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన నిర్దోషిగా విడుదల చేశారు. చాలా మంది అనుకుంటున్నారు సంజీవ్ భట్ పాపం నిర్దోషిగా బయటకు వచ్చేస్తారని. కానీ ఆ సంజీవ్ భట్ ఎవరు, ఏమిటి, ఏ నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నారు, ఆ వ్యవహారం ఏంటో ఒక సంబంధం తెలుసుకుందాం. సంజీవ్ భట్ 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, గుజరాత్ క్యాడర్ కేటాయించారు. ఆయన 1963 డిసెంబర్లో జన్మించారు. ఐఐటి బాంబేలో చదివారు. ఆయన గుజరాత్లో పనిచేస్తున్నప్పుడు ఐపీఎస్గా గోద్రా ఘటన నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన గుజరాత్ అల్లరి మోడీ పాత్రపై అంటే సిట్టుతోడు కానీ సందర్భం కానీ వివిధ కీలక సందర్భం కానీ మోడీ యొక్క పాత్రని నిక్కచ్చిగా నిర్మోహటంగా ఏమాత్రం వాస్తవాలను దాయకుండా ఆయన ప్రజెంట్ చేశారు. అది గుజరాత్ అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రధాని మోడీ గారికి చాలా కంటగింపుగా అయింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నా మీద ఛాలెంజ్ చేస్తాడని చెప్పేసి అప్పుడు ఆయన ఈ మోడీ గారికి ఉన్న అలవాటు తెలుసు, తన ప్రత్యర్థులను ఎట్లా టార్గెట్ చేస్తారు అని సంజీవ్ భట్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి 1990 కస్టోడియల్ డెత్ కేసుని బయటకు తీసి దాన్ని విచారణ జరిపించి 2019లో ఆ కేసులో ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంటే సంజీవ్ భట్ని 1990 కేసుని ఒక కస్టోడియల్ డెత్ కేసు ఆ టైప్లో అయినా జిల్లా సూపరింటెండెంట్గా జామ్నగర్ జిల్లా సూపరింటెండెంట్గా ఉన్నట్టున్నారు, పోలీస్ సూపరింటెండెంట్గా ఉన్నారు. ఆయన్ని ఆ కేసులో ఆయన్ని ఇరికించడం అనండి, లేకపోతే ఆ కేసుని ఆయన మీద ఫ్యాబ్రికేట్ చేయటం అనండి చేసి విచారణ జరిపించి ఆయనకి జీవిత ఖైదు విధించారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఆ కేసులో ఆయన జైల్లో ఉన్నారు. అంత వదల ఆయన్ని 1996లో డ్రగ్స్ పెడ్లర్ అంటే డ్రగ్స్ను రవాణా చేయటం, డ్రగ్స్ను కొనడం, నిలువ చేయటం, ఆ డ్రగ్స్ పెడ్లర్ కేసు మీద పెట్టారు. ఆయన మీద ఏం చేశారట, ఒక లాయర్ యొక్క హోటల్ రూమ్లో భూ వివాదానికి సంబంధించి సంజీవ్ భట్ ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి, ఆయన బెదిరించడానికి, ఆ భూ వివాదంలో సంజీవ్ భట్కి అనుకూలంగా లాయర్ను చేసే విధంగా భయపడడానికి సంజీవ్ భట్ 1.5 kg అంటే 1.5 kg ఓపియంని తీసుకెళ్ళి, గంజాయిని తీసుకెళ్ళి హోటల్ రూమ్లో పెట్టారని అభియోగం. దాని మీద 28 సంవత్సరాలు విచారణ జరిపించారు. దాన్ని ఆ కేసు బయట తవ్వి 28 సంవత్సరాల తర్వాత దాని మీద 2024 మార్చిలో తీర్పిచ్చారు. ఏమిటి, 20 సంవత్సరాలు దానికి జైలు శిక్ష విధించారు. 20 సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ 2 లక్షల జరిమానా. ఆ 2 లక్షల జరిమానా కట్టని పక్షంలో మళ్ళీ 1 సంవత్సరం అదనంగా జైలు చేయాలి. అంటే 21 సంవత్సరాలు చేయాల్సి వస్తుంది జైలు. అక్కడికి అంటే ఆయనకు ఒక కేసులో శిక్ష అనుభవిస్తున్నారు, ఇంకో కేసులో శిక్ష అనుభవించాల్సి ఉంది. అవి కూడా సరిపాల. 1997 కస్టోడియల్ టార్చర్ పోలీసుల ఆధీనంలో ఉన్న ఒక ముద్దాయిని ట్రాన్సిట్ వారెంట్ మీద ఆయన తన నివాసాన్ని తీసుకెళ్ళి ఆయన కరెంట్ షాక్లు ఇచ్చి ఆ ముద్దాయి కొడుకు కూడా కరెంట్ షాక్లు ఇచ్చి చిత్రహింసలు పెట్టారని ఆయన మీద కేసు. నిన్న వచ్చిన తీర్పు ఆ కేసుని ఆయన మీద అది ప్రాసిక్యూషన్ నేరారోపణ రుజువుపరచలేకపోయిందని చెప్పి ఆ కేసు కొట్టేశారు. ఇప్పటికీ 2 కేసులో శిక్ష పడి ఉంది, ఒక కేసులో శిక్ష అనిపిస్తున్నారు. 4వ కేసు తీస్తా సే తల్వార్ సామాజిక కార్యకర్త, ప్రముఖ గుజరాత్ అల్లర్లు అన్యాయం అయిపోయిన వాళ్ళు, హత్యలకు గురైన వాళ్ళు, లేదా రేపులకు గురైన వాళ్ళు, వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల ఎంతో పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేయడం ప్రయత్నం చేసి కొన్ని కేసుల్లో న్యాయం చేసింది. అటువంటి సామాజిక కార్యకర్త తీస్తా సే తల్వార్ ఎక్స్ డీజీపీ శ్రీరామ్ కుమార్, ఈ సంజీవ్ భట్ ముగ్గురి మీద కూడా మోడీకి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించారు, ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్సెస్ అని చెప్పేసి ఒక కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పుడు ట్రయల్లో ఉంది. ఇప్పుడు తీర్థ సత్యవాది బెయిల్లో ఉన్నారు, తర్వాత శ్రీరామ్ కుమార్ కూడా బెయిల్లో ఉన్నారు.
ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు, వేరే శిక్ష ఉంది కాబట్టి ఇంకా బెయిల్ సమస్య ఉండదు, వేరే కేసులో శిక్ష అనిపిస్తున్నారు కాబట్టి జీవిత ఖైదు. అంటే సంజయ్ భట్ మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి? 4 కేసులు. ఇప్పటికి 2 కేసుల శిక్షలు పడ్డాయి, ఒక కేసులో శిక్ష అనిపిస్తున్నారు, ఇంకో కేసు కొట్టేశారు, ఇంకో కేసు విచారణ ఉంది. ఇవన్నీ ఎందుకు కారణాలు? గోద్రానంతరం గుజరాత్లో జరిగిన మారణ హోమానికి, లూటీలకి, గృహదానాలకి, అత్యాచారాలకి, పచ్చిబాలింతలు, పసికోళ్ళ ఖర్చులు, అత్యాచారాలపై మోడీ యొక్క పాత్ర నేను బయటపెట్టిన, ఆయన యొక్క ఏ విధంగా దాన్ని మోటివేట్ చేసిన విషయాన్ని బయటపెట్టినందుకు సంజీవ్ భట్ ఇన్ని రకాలైన శిక్షలకి, వేధింపులకు గురవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ జీవిత ఖైదు అనిపిస్తున్నాడు. సరే, ఏదో డ్రగ్స్ పెడ్లర్ కేసులో 20 సంవత్సరాల శిక్ష, 4 లక్షల జరిమానా విధించారు. ఎట్లా అనిపించాలి ఆయన? జీవిత ఖైదు అనేది మనం అనుకుంటాం సహజంగా 14 సంవత్సరాల తర్వాత రెమిషన్ ఇన్ని కలుపుకుంటూ బయటకు వచ్చేస్తారు, లేదంటే 20 సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు అనేది అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు మన కేసులో క్లారిటీ ఇచ్చింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. 14 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత రెమిషన్ ఇవ్వచ్చు, లేదా క్షమాభిక్ష ఇవ్వచ్చు, సత్ప్రవర్తన పేరుతోటి విడుదల చేయొచ్చు. కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్క కేసులో చేయాలని లేదు. కొన్ని ప్రత్యేక కేసులో ఆ కేసులను బట్టి, ఆ యొక్క వ్యక్తుల యొక్క ప్రవర్తనలు బట్టి అటు 14 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకి క్షమాభిక్ష దొరకవచ్చు, లేదా సత్ప్రవర్తన విడుదల చేయొచ్చు. కానీ రూల్ మాత్రం కాదు, అది కంపల్సరీ కాదు. ప్రతి వ్యక్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడ్డ ప్రతి వ్యక్తి 14 సంవత్సరాల తర్వాత లేకపోతే 20 సంవత్సరాల తర్వాత విడుదల అవుతుందని గ్యారెంటీగా చెప్పింది. అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి? జీవిత ఖైదు విధించారు కదా, అంటే ఆ జీవిత ఖైదు అంటే ఆయన అమానంతో ఉండాల్సింది కదా జైల్లో. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల, ఏదైనా రాజకీయంగా పెద్ద పెద్ద మార్పులు వచ్చి, ఏదైనా ఇంకేదైనా కారణాల వల్ల ఆయన బయటకు వచ్చినా, ఈ కేసు 1990 కస్టోడియల్ డెత్ కేసులో ఆయన బయటపడ్డా, డ్రగ్ పెడ్లర్ కేసు మళ్ళీ 20 సంవత్సరాలు జైల్లో ఉండాలి. ఆయన పుట్టింది ఎప్పుడు? 1963. ఆయన వయసు ఇప్పుడు 61 years, 61 సంవత్సరాల వయసు అయింది. అంటే 2019లో ఆయన ఇదైనాడు జైల్లోకి, ఈ 1990 కస్టోడియల్ డెత్ కేసులో యావజ్జీవిగా. అంటే 1990 నుంచి జైల్లో ఉంటే లైఫ్ లాంగ్ ఉండొచ్చు. లేదు 20 సంవత్సరాల తర్వాత ఆయన సత్ప్రవర్తనను, మంచో చెడ్డో, లేకపోతే గాంధీ జయంతిలో, రిపబ్లిక్ డేలో ఏదో కారణాల వల్ల ఆయన బయటికి విడుదల చేసినా కూడా మరలా 20 సంవత్సరాలు పెడ్లర్ కేసులో కూడా ఆయనకు శిక్ష ఆటోమేటిక్గా విదిన్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఆయనకి మళ్ళీ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. అంటే 61 years. 2019 అంటే 5 years నుంచి ఆల్రెడీ జైల్లో ఉంటున్నారు. ఒకవేళ 15 సంవత్సరాలు బయటకు వచ్చారంటే అప్పుడు 78 అవుద్ది. ఇంకో 20 సంవత్సరాలు జైల్లో ఉండాలంటే ఇంచుమించు 98. అంటే అసలు సంజయ్ భట్ ఇంకా జీవితకాలంలో బయటకు రానివ్వకుండా ఈ పాలక వర్గాలు ఏ విధంగా ఆయన సక్రమందం చేసి, ఏ విధంగా ఆయన్ని జైలు పాలు చేసినాయో మీరు అందరికీ అర్థం చేసుకోవాలని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తూ నమస్కారాలు.